నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే చీమకుర్తి మండలం పల్లామల్లి గ్రామం జడ్పీ హై స్కూల్లో ఏపీ మిడ్ వెస్ట్ గ్రానైట్ వారి సహకారంతో పల్లామల్లి జడ్పీ హై స్కూల్లోని 45 మంది బాలికలకు సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మిడ్ వెస్ట్ మేనేజర్ అంబటి శ్రీనివాసరావు, ఏపీ ఎండిసి డైరెక్టర్ నతానియల్, ఎంఆర్ఓ బ్రహ్మయ్య, ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, ఎంఈఓ స్కూల్ ప్రిన్సిపల్ అన్నంనేని రాఘవయ్య, పల్లామల్లి టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు కరిచేటి వెంకటేశ్వరరావు, పల్లామల్లి వాటర్ కమిటీ చైర్మన్ అన్నంనేని రాఘవయ్య, గ్రామ వైస్ ప్రెసిడెంట్ బొమ్మల అంకయ్య, వేల్పుల శ్రీనివాసరావు మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు. నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు. చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటిదంటే, ప్రభుత్వంలో చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వాళ్ళకి ఎక్కువగా చదువే మన ఆస్తి. చాలా మందికి ఆస్తులు ఉంటాయి, ఇది పొలాలు ఉంటాయి, ఏమి ఉంటాయి. బడుగు బలహీన వర్గాలకి చదువే ఆస్తి. ఎందుకంటే చదువు అంటే అది ఇక్కడ ఇలాంటి స్కూళ్ళకి వస్తే ఎవరైనా నేర్చుకుంటాం. ఆ ఆస్తి వచ్చిన తర్వాత మనం చనిపోయే వరకు ఆ ఆస్తి మనతోనే ఉంటుంది. మిగతా ఏదైనా చాక్లెట్ ఎవరైనా తీసుకోవచ్చు, భూములు పక్కలకు అమ్మేసుకోవచ్చు, కానీ మన జ్ఞానము మన చదువు అనేది మనతోనే వస్తే మనకు ఆస్తి. బాగా చదువుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రభుత్వ స్కూల్లో చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. వస్తున్నాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో అందుకని ఎవరెంత కష్టం, ఎంత బాగా చదువుకునేది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత బాగా చదువుకుంటే మీరు జీవితంలో అంత పైకి వెళ్తారు. ఏదైనా ఉద్యోగాలు వచ్చి మీకు ఉద్యోగాలు వస్తే మీ అన్నదమ్ములు, మీ తల్లిదండ్రులు, మీ చుట్టాలందరూ కూడా బాగుపడతారు. అందుకని ఇక్కడ విచ్చేసిన ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేసే విద్యార్థులకు అందరికీ నేను మరీ ముఖ్యంగా చెప్తున్నాను, గట్టిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ బాగా చదువుకోవాలని మరి కోరుకుంటున్నాను. ఇంట్రెస్ట్ గ్రానైట్స్ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో బైసికల్స్ ఒక 45 ఇక్కడ ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. ఒకటి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ప్రభుత్వ పాఠశాలలు ఈ మధ్య చాలా బాగా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ స్కూల్ చూస్తామంటే మంచి కాంపౌండ్ వాళ్ళు, ఆడుకునేదానికి స్థలము, దాని తర్వాత మంచి క్వాలిఫైడ్ టీచర్స్, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఏంటిదంటే మనం అన్నిటికన్నా ఎక్కువ చదువు చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా మంది అంటారు అసామర్థ్యం టీ4
అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అంటే అసలు సోషల్ ఈక్వాలిటీ కావాలని. అన్నిటికన్నా ముఖ్యమంటే సమాజంలో సోషల్ ఈక్వాలిటీ అంటే సమానత్వం కావాలంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటిదంటే ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగుండాలా. ప్రైవేటు పాఠశాలకి ప్రభుత్వ పాఠశాలకి వ్యత్యాసం చాలా తక్కువ ఉంటేనే. సార్, నా పేరు గండి వెంకటేశ్వర్లు, పల్లామల్లి గ్రామస్తుని. నేను ఒక స్కూల్లో ప్రోగ్రాం జరుగుతుంటే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసిన మన సంతనోదలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా ఈ ప్రోగ్రానికి వచ్చి ఉన్నారు. వచ్చి ఉంటే గ్రామస్తులు మొత్తం మేము చర్చించుకొని స్కూల్లో ఏమేమి కావాలా, వసతులు కావాలని చెప్పి మన ఎమ్మెల్యే గారిని కోరటం జరిగింది. స్కూల్ పిల్లలకి వచ్చేసి ఆ సైకిల్ పంపిణీ 45 సైకిళ్ళు ఒక సార్ మిడ్వేస్ కంపెనీ వాళ్ళు ఇట్లా ఇచ్చారు, దాతలుగా ఇచ్చారు. సరే స్కూలు పిల్లలకి దూరం నుంచి రావాలంటే ఇబ్బందికరంగా ఉందని చెప్పి వాళ్ళు స్కూల్ టీచర్స్ స్పందించి వాళ్ళకి సైకిళ్ళు వచ్చే మార్గదర్శకాలు చూపించిన తర్వాత ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 45 సైకిళ్ళు పంపిణీ చేయటం జరిగింది. అయితే ఈ స్కూల్ అవసరాలను బట్టి సార్ మాకు ఇట్లా గదులు కావాలని అడిగాము. కొన్ని చిన్న స్కూళ్ళు కూడా అంటే ఒకటో క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా ఈ అనుసంధానమైన చిన్నపాటి స్కూళ్ళకు కూడా వసతులు సౌకర్యాలు కావాలని మేము సార్ని రిక్వెస్ట్ చేసాము. అయితే అన్నారు, సార్ స్పందించారు, ప్రతి ఒక్క విషయం నా దృష్టికి తీసుకురండి, నేను నా దృష్టికి వచ్చిన ప్రతి విషయం ఏది ఉండగానే నేను చేసి పెడతాననే మాట మాకు ఇచ్చారు. కాబట్టి మేము తెలియపరచుకుంటున్నాము. సార్, మీడియా మిత్రులకి, గ్రామస్తుల నాయకులకి, ఇట్లా వచ్చేసి ఎమ్మెల్యే గారికి, వచ్చిన గ్రామస్తుల నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు గండి వెంకటేశ్వర్లు, సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు చెమకుర్తి మండలం పల్లామల్లి గ్రామంలో జడ్పీ స్కూల్లో చేమకుర్తి మిడ్వెస్ట్ గ్రానైట్ క్వారీ వారి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకి బైసికిళ్ళు ఉచితంగా ఫ్రీగా ప్రదానం చేసే కార్యక్రమంలో మన సంతనోదలపాడు ఎమ్మెల్యే గారైనటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది. 6th నుంచి 10th లోపు దూర ప్రాంతం విద్యార్థులందరికీ కొంచెం రావడానికి ప్రయాణ సౌకర్యం, పైగా బైసికిల్స్ మొత్తం పూర్తిగా ఉచితంగా మిడ్వెస్ట్ వారి ఆధ్వర్యంలో సంతనోదలపాడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందండి. అదేవిధంగా మన హెచ్ఎం గారు చిన్నపిల్లలకు సంబంధించి 6th నుంచి 10th లోపు హై స్కూల్ సంబంధించి కొన్ని రూమ్స్ కావాలని అడిగి ఉన్నారు. ఆ రూమ్స్ సంబంధించి కూడా ఎక్స్ట్రా రూమ్స్ సంబంధించి ఏదైనా అవకాశం ఉంటే కనుక గవర్నమెంట్ తరపు నుంచి కానీ మండల తరపు నుంచి కానీ గ్రాంట్ ఓపెన్ చేసేసి ఆ రూమ్స్ కూడా కట్టే విధంగా చూస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చున్నారు. ఈ కార్యక్రమానికి చేసిన అందరికి మన ఎమ్మెల్యే గారికి, మిడ్వెస్ట్ గ్రానైట్ వారికి మా అభినందనలు తెలియజేసుకుని మా పల్లామల్లి తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వెంకటేశ్వరరావు అండి, నేను పల్లామల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అండి. ఈరోజు మా హై స్కూల్లో మిడ్వెస్ట్ క్వారీ వారు దూర ప్రాంతం నుంచి వచ్చే పిల్లలు సౌకర్యార్థం ఒక 45 సైకిల్స్ బహుమానంగా ఇచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జరిపి ఉన్నారు. కనుక మా గ్రామం తరపున మిడ్వెస్ట్ క్వారీ వారికి అలాగే ఎమ్మెల్యే గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. పేరు అన్నంనేని రాఘవయ్య, నేను పల్లామల్లి గ్రామానికి చెందిన వాడిని. ఈరోజు చేమకుర్తి మండలం మాది. మా జడ్పీ హై స్కూల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలకి సైకిళ్ళు మిడ్వెస్ట్ వారు బహుకరణ చేసిన అన్నారు. దానికి తరపున దాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా వేయటానికి వచ్చి ఉన్నారు. ఆ ఎమ్మెల్యే గారిని కూడా హెడ్ మాస్టర్ గారు కొన్ని తరగతి గదులు కావాలని అడిగి ఉన్నారు. ఆయన కూడా స్పందించి కావాలంటే ఇస్తా ఉన్నారు. అదే కనుక హెడ్ మాస్టర్ కూడా మా ఊర్లో మేము మా గ్రామస్తుల తరపున స్కూల్కి ఏం కావాలన్నా ఆ సహాయార్థం ఆర్థికంగా మేము అందించి ఉన్నాము. అదే ప్రకారం మళ్ళీ ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగాలని మేము కోరుకుని ఉన్నాము. సెలవు తీసుకుంటున్నాం.
ఒంగోలు 57 డివిజన్ నెహ్రూ నగర్ రామాలయం ధర్మకర్త సురేష్ జల్లిపల్లి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం పురస్కరించుకొని సోమవారం 16 రోజుల పండుగ సందర్భంగా నెహ్రూ నగర్ పుర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజల సహకారంతో వేలాది మందికి అన్న సంతర్పణ మరియు రాత్రి స్వామివారి నగరోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు రామాలయం ధర్మకర్త సురేష్ జల్లిపల్లి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం స్వామివారికి ప్రత్యేక పూజలు హారతి నిర్వహించి వేలాది మందికి అన్న సంతర్పణ నిర్వహించినట్లు తెలిపారు. సోమవారం రాత్రి స్వామివారి నగరోత్సవ కార్యక్రమాన్ని మేళతాళాలతో స్థానిక కాలనీ వాసులు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రజలు స్వామివారికి వారు పోసి హారతులు ఇచ్చారు. జై శ్రీరామ్ అంటూ పిల్లలు పెద్దలు నగరోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత వైభవంగా నిర్వహించి సహకరించిన ప్రతి ఒక్కరికి శ్రీ సీతారాముల వారి ఆశీస్సులు ఉండాలని ధర్మకర్త సురేష్ జల్లిపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో SDLS అధినేత తిరుమల హేమచంద్రారెడ్డి, హరి ట్రేడర్స్ బాపనపల్లి హరిబాబు, పద్మావతి ఫంక్షన్ హాల్ ప్రొపరేటర్ 57 డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, కాకర్లపూడి శ్రీనివాసరావు, చప్పిడి శ్రీను, ఏనుగంటి వెంకటేశ్వర్లు, గుర్రం బాలనారాయణ మరియు నెహ్రూ నగర్ పుర ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. जय श्री रामचंद्रमूर्ति की जय समेत पट्टाभिरामाय नमः हरि ओम श्री कृष्णाय नमः श्री कृष्ण परब्रह्मणे नमः देवता उपासितस्तु ओम भगवो स्वतः गोविंदा गोविंदा पट्टाभिरामे देवता कृपा सिद्धिरस्तु आरोग्याभिवृद्धिरस्तु व्यापार सिद्धिरस्तु गोत्राभिवृद्धिरस्तु मनोभीष्ट मनोसंकल्प सिद्धिरस्तु नारायणं नमोस्तुते।
ధన్యము రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము జయ రామ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా ప్రకాశం జిల్లా 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని శ్రీ వికాస్ కోచింగ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి 70 మంది విద్యార్థులకు బుక్స్, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 1998 ఉపాధ్యాయ సంఘం గౌరవ అధ్యక్షులు పి వీరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మండవ సుబ్బారావు, కందిమల నరసింహారావు, కె శివప్రసాద్, వికాస్ కరస్పాండెంట్ కె మోహన్ రావు, బి శ్రీనివాసరావు, జి చంద్రశేఖర్ రెడ్డి, టి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారి 75వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మా ఉపాధ్యాయ సంఘం తరఫున జరపాలని చెప్పని నిర్ణయించుకున్నాం. చెప్తున్నటువంటి శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థులకి వాళ్ళకి దగ్గరే మనం చేస్తే బాగుంటుంది, మనం ప్రతిరోజు కూడా చేయాలని చెప్పని మేము అందరం నిర్ణయించుకొని ఇట్లా మన మోహన్ రావు మాస్టర్ పొందుతున్నాం కాబట్టి వాళ్ళకి మా చిన్న మాస్టర్ గారు ఓకే. ఎందుకంటే ఈ విద్యా సంస్థతో మాకు ఈ రోజుగా అనుబంధం గత 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు మన ఎంపీఎస్ టీచర్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు, మాకు ఆత్మీయులు, మా శ్రేయోభిలాషి మండవ మురళీకృష్ణ గారు ఈ ఒంగోలు పరిసర ప్రాంతాలకి ప్రత్యేకించి అతని పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనేక సేవా కార్యక్రమాల్లో నిరుద్యోగులకు కానివ్వండి, విద్యను అభ్యసిస్తున్నటువంటి పేద విద్యార్థులకు కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హై స్కూలు ఉన్నతి కోసం కానివ్వండి, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో వారి బంధం విడదీరాంది. వారి సేవా దృక్పథానికి, వారి ఆలోచన విధానానికి, వారి తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుడు చంద్రబాబు గారి ఆశయాలకు అనుగుణంగా స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆశీర్వచనంతో, ఆశీస్సులతో వారు అనేక సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం అనేటువంటిది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. వారికి ఈ సేవా కార్యక్రమాలు మరింత ముందుకెళ్ళటానికి అలాంటి అవకాశాలు భగవంతుడు కల్పించాలని, అలాంటి అనేకమైనటువంటి సంకల్ప బలాన్ని కల్పించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సందర్భంగా ఇంకొక విషయం, శ్రీ వికాస్ కోచింగ్ సెంటర్ అనేటటువంటిది దాదాపుగా 3 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి సంస్థ ఒంగోలు జిల్లాలో. పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీతో ప్రారంభించబడినటువంటి మా శ్రీ వికాస్ కోచింగ్ సెంటర్ 93లో నిరంతరం ఇప్పటి వరకు కూడాను పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీతో పాటు టీచర్ ట్రైనింగ్, టెట్, డిఎస్సి, సచివాలయం, కానిస్టేబుల్, ఎస్ఐ, రైల్వే అంటే అనేకమైనటువంటి పోటీ పరీక్షలకు శిక్షణనిస్తూ ఈ ప్రకాశం జిల్లాలో ఈ 3 దశాబ్దాలకు పైగా కూడాను దాదాపుగా 1000 మంది విద్యార్థులను ఉద్యోగస్తులుగా మార్చినటువంటి చరిత్ర శ్రీ వికాస్ కోచింగ్ సెంటర్ సంస్థకు ఉన్నదనే విషయాన్ని నేను సందర్భంగా తెలియజేయడానికి చాలా గర్వపడుతున్నాను. ప్రతి స్టేషన్లో కానిస్టేబుల్స్, ప్రతి సచివాలయ ఎంప్లాయీస్ దాదాపుగా ఈ వికాస్ అనేటువంటిది అంశానికి సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నట్టుగా మారింది. శ్రీ వికాస్ హాస్యం వైపు చాలా సాధించే సందర్భాల్లో రాష్ట్రంలో కూడాను టెట్లో కానివ్వండి, డిఎస్సిలో కానివ్వండి ఎప్పుడూ ముందంజ ఉంది. స్టేట్లో టాప్ ర్యాంకులు సాధి పదవి బాధ్యతలు చేపట్టినట్టు ఎదుర్కొంటూ సాంకేతిక సమస్యల్ని అధిగమిస్తూ తరఫున ఈ డిఎస్సికి ప్రిపేర్ అవ్వబోతున్న విద్యార్థుల తరఫున వారికి మా సంస్థ తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. నోటిఫికేషన్ మంచి ఫలితాలు సాధించాలని చెప్పి విద్యార్థులకు
మురళీకృష్ణ గారి గురించి జిల్లాలో చాలా వరకు తెలుసు. వారి సేవా కార్యక్రమాలు మన జిల్లా అంతా పాకి ఉన్నాయి. ముఖ్యంగా అంటే ఆయనకంటే డబ్బున్న వాళ్ళు మన జిల్లాలో చాలామంది ఉన్నారు. కానీ మనసు ఉండాలి. ఒకరికి సేవ చేయాలంటే మనసు ఉండాలి. ఆ స్థాయికి మీరు కూడా చేరుకోవాలి అంటే మీరు జీవితంలో స్థిరపడాలి, మంచి ఉద్యోగంలో స్థిరపడాలి, ఆర్థికంగా నిలదొక్కోవాలి. తద్వారా మీ ద్వారా కూడా సమాజానికి కొంత మేలు జరగాలని మేము కోరుకుంటా ఉన్నాము. వాటితో ప్రభుత్వం తీసుకొని రాలేదు. ఆయనకి అకుంఠిత దీక్ష అనేది ఆయన నమ్మిన దాన్ని అంత బలంగా నమ్ముతారు. ఇంకా అన్నీ చెప్పాల్సినవన్నీ పెద్దలు చెప్పారు. మీరు కూడా మీ అభివృద్ధికి ఈ వికాస్ కోచింగ్ సెంటర్ని చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మీడియా ముఖంగా ఒక చిన్న విజ్ఞాపన వారికి మీడియా ద్వారా వారికి మొట్టమొదటిగా మా 1998 MTS ఉపాధ్యాయ సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఈ జన్మదిన శుభాకాంక్షలు కూడా ఒక ప్రత్యేకత ఉంది. వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు 75 సంవత్సరాలు. ఈ సందర్భంగా ఇక్కడ ఎందుకంటే మా 98 మొదటి నుంచి ఉద్యమంలో కూడా ప్రకాశం జిల్లా ఉపాధ్యాయులు చాలా కీలకమైనటువంటి విషయం. అలానే ఇంతకుముందే మా వాళ్ళతో మాట్లాడాను. మనం ఈ 23 తర్వాత సెలవుల్లో కొన్ని రోజులు మనం ఈ ఉద్యమానికి మన సమస్యలు కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి మనం సంఘటితంగా మరొకసారి పోరాడాల్సినటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా 24 తర్వాత దీనికి ఒక కార్యాచరణని రూపొందించుకొని మనందరి తరఫున ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మురళీకృష్ణ గారు, మా సోదరులు, వారికి కూడా ఎందుకంటే మన సమస్యలు మొత్తం తెలుసు. ఎందుకంటే మేము కలిసే ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి దీంట్లో ఏంటి వాట్ అనేది తెలుసు. యాక్చువల్గా ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు గారిని కూడా ఆహ్వానించున్నాం. కానీ వారు చాలా కార్యక్రమాలు, అందులో విజయవాడ కొంచెం బయటికి వెళ్ళాల్సిన కార్యక్రమాల వల్ల నేను ఇంకొక సందర్భంలో ఖచ్చితంగా కార్యక్రమానికి వస్తానని చెప్పని వారు రాత్రి తెలియజేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మండవ మురళీకృష్ణ గారిని ఒకసారి మన సంఘం తరఫున ముఖ్యమంత్రి గారి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా వచ్చిన మన వికాస్ కోచింగ్ సెంటర్ అధిపతులకు, అలాగే ఉపాధ్యాయుల వారికి, అలాగే పిల్లలకు నా శుభాకాంక్షలు. వీరందరికీ నా నమస్కారాలు. ముందుగా మన మాన్యశ్రీ, మన గౌరవనీయులు, మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారి లాగా మనం కూడా బాగా కష్టపడాలి. ఆ కష్టం అలవాటు చేసుకుంటే ఖాళీగా కూర్చోవాలన్నా కూడా మనకి మనసు ఒప్పదు. మనం పొద్దున్న వేసి విజయవాడ వెళ్ళి వస్తేనే వాళ్ళు చాలే పని అయిపోయింది అనుకుంటాం. ఆయన మార్నింగ్ 5ంటికి వేస్తే నైట్ 12 వరకు పని చేయకపోతేనే ఆయనకి చాలా చిరాగ్గా ఫీల్ అవుతాడు. మనం కూడా బాగా చదివి, నేను మీ అందరిలాగా చాలా కష్టపడి పైకి వచ్చాను. నేను మీలాగానే చాలా చిన్న కుటుంబంలో నుంచి వచ్చాను. మీరు కూడా బాగా కష్టపడి చంద్రబాబు నాయుడు గారి లాగా ఆయన ఆదర్శంగా తీసుకుని బాగా కష్టపడండి. అలాగే మీరు బాగా అభివృద్ధికి రావాలి. కోచింగ్ సెంటర్ ఇప్పుడు మీ NG రోడ్లోనే ఉంటాం కాబట్టి దీని గురించి బాగా తెలుసు. మాస్టర్ గారు లాస్ట్ టైం DSC కోచింగ్ అప్పుడు వీళ్ళు గట్టిగానే మంచి ర్యాంకులు సాధించారు. ముందు కూడా ఈ కోచింగ్ సెంటర్ ఇంకా మంచి ర్యాంకులు సాధించాలని కోరుకుంటూ నాకు ఒక అవకాశం ఇచ్చిన మన వికాస్ కోచింగ్ సెంటర్ గారికి, అలాగే 1998 MTS టీచర్స్ యూనియన్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు.
ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన అధ్యాపకుల మధ్య అలాగే చిన్నారుల మధ్య చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం 75వ జన్మదిన వజ్రోత్సవం జరుపుకుంటాం. నన్ను కూడా ముఖ్య అతిథిగా పిలిచారు. దాని ఈ వికాస్ కోచింగ్ సెంటర్ వారిని అలాగే ఈ MTS 1998 టీచర్ అధ్యాపక బృందాన్ని నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఇంతకుముందే రెండోసారి కోచింగ్ సెంటర్కి వచ్చాం. ఈ కోచింగ్ సెంటర్ చాలా ప్రసిద్ధి చెంది మన ఒంగోలు చుట్టుపక్కల ఈ జిల్లాలోనే చాలా మంచి కోచింగ్ సెంటర్ ఇది. ఈ పిల్లలకి ఇలాగే మంచి కోచింగ్ ఇస్తూ ఈ కోచింగ్ సెంటర్ మళ్ళంతా అభివృద్ధి చెందాలి. అలాగే మనం అదృష్టంగా భావిస్తున్న చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం ఇక్కడ పిల్లలతో అలాగే అధ్యాపకులతో జరుపుకుంటాం. మరొకసారి మీ సమక్షంలో చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఈ రోజున 1998 MTS ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మన వికాస్ కోచింగ్ సెంటర్లో APRJC పాలిటెక్నిక్ శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థుల మధ్య ముఖ్యమంత్రి గారి 75వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ రోజున ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలి. అది మనం నిత్యం విద్యార్థులతోటి బోధన చేస్తూ ఉంటాం. అటువంటి విద్యార్థుల మధ్యన ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పని మనం వికాస్ కోచింగ్ సెంటర్లో జరపడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. దీనిని విద్యార్థులందరూ చక్కగా మంచి రోజు కాబట్టి దీన్ని ఆదర్శంగా తీసుకొని మీ యొక్క జీవితంలో మంచిది ఉన్నత స్థానాలకు ఎదగాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. అట్లానే మా 98 మిత్ర బృందాన్ని కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం 2 సంవత్సరాలు అయింది ఉద్యోగాల్లో చేరి పూర్తయింది. కానీ మనకున్నటువంటి కొన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి మన రాష్ట్ర కమిటీ వారు తీసుకెళ్తా ఉన్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందే మీతో చెప్పాను, దీనికి ప్రకాశం జిల్లా కీలక పాత్ర వహించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దీనిని మనం అతి త్వరలో రేపు 24 నుంచి మనకి హాలిడేస్ కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యుల ద్వారా, ఎందుకంటే లోకేష్ బాబు గారితో మన జిల్లాకు ఉన్నటువంటి సాన్నిహిత్యం చాలా ఎక్కువ, మీకు తెలుసు ఎవరెవరికి ఎలా ఉందో. దానిని మనం ఖచ్చితంగా ఉపయోగించి మనకు ప్రధానమైనటువంటి సమస్యల్ని వీలైనంత త్వరలో ముఖ్యమంత్రి గారి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కూడా మనందరం ఐక్యంగా ఉండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి 1998 MTS ఉపాధ్యాయ సంఘం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మన ముఖ్యమంత్రులు చంద్రబాబు గారి యొక్క 75వ వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం మన వికాస్ కోచింగ్ సెంటర్లో మన చిరంజీవి విద్యార్థుల మధ్య జరపడం అనేటువంటి చాలా ఆనందదాయకమైన విషయం. వారు ముఖ్యమంత్రి వర్యులు, సమాజం కోసం నిరంతరం పరితపించే వ్యక్తి. మరి వారు భవిష్యత్తులో కూడాను భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సీఎం సార్. ఈరోజు సీఎం గారి వజ్రోత్సవ జన్మదిన వేడుకల్లో పాల్గొంటాం, పిల్లల మధ్య పాల్గొనటం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. మేము సీఎం గారికి విన్నవించుకుంటా ఉన్నాము, మా 98 ఉపాధ్యాయుల సమస్యలు కొంచెం త్వరగా పరిష్కరించాలని మేము ఈ సందర్భంగా మీ పుట్టినరోజు సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాం సార్. మా సమస్యల మీద మీరు ప్రత్యేక దృష్టి చూపి మమ్మల్ని మేము కోల్పోయిన 25 సంవత్సరాల సర్వీసును మాకు న్యాయం చేస్తారని మీ పుట్టినరోజు సందర్భంగా ఆశిస్తూ ఉన్నాం సార్. జై చంద్రబాబు, జై చంద్రబాబు. పుట్టినరోజు శుభాకాంక్షలు చంద్రబాబు గారికి. హ్యాపీ బర్త్డే. ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం నందు సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఒంగోలు పార్లమెంటరీ తెలుగు మహిళా కార్యదర్శి మండవ లావణ్య ఆధ్వర్యంలో శరణాలయంలోని వృద్ధుల సమక్షంలో సమాజ సేవకులు మండవ మురళీకృష్ణ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుండ్లకమ్మ సేవా సమాఖ్య అధ్యక్షుడు మండవ సుబ్బారావు మాట్లాడుతూ అమరావతి రూపశిల్పి, నవ్యాంధ్ర సృష్టికర్త, విజన్ ఉన్న నాయకుడు, భారత రాజకీయాల్లో 50 సంవత్సరాల పైగా ఉండి దేశ అభివృద్ధికి దోహదపడిన చంద్రబాబు 75 వసంతాలు పూర్తి చేసుకొని నిండు నూరేళ్లు మీ సేవలు సమాజానికి వినియోగించాలని యువతకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా నగరంలోని అనాథలు, పేదలు 300 మందికి అన్నదానం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, మానవతా సేవా సంస్థ అధ్యక్షులు మారెల సుబ్బారావు,
మోటపల్లి వెంకటేశ్వర్లు చౌదరి, దేవారెడ్డి, శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా, ప్రత్యేక హోదా సంపాదించగా, రేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ చాలా సంతోషకరమైన రోజు. మన మాన్యశ్రీ, మన నవ యువకుడు, డైనమిక్ లీడర్, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. ముందుగా ఆయనకి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ జన్మదిన సందర్భంగా మా మండవ లావణ్య గారు, ఒంగోలు పార్లమెంట్ మహిళా కార్యదర్శి గారి ఆధ్వర్యంలో శివం ఫౌండేషన్లో అన్నదానం ఏర్పాటు చేశారు. అలాగే కేక్ కటింగ్. దాన్ని నన్ను కూడా ఆహ్వానించిన ముందుగా ఆమెకు, అలాగే మా మండవ సుబ్బారావుకి, మారెల సుబ్బారావుకి,
శ్రీహరి గారికి, శివం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీహరికి, చౌదరి గారికి, శరత్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే 100 సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకోవాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధిలో నడవాలని, అలాగే ఇంకా ముందుకి మనందరూ ఆయనకు ఆదర్శంగా నిలవాలి, సపోర్ట్గా నిలవాలి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సీఎం గారు. హ్యాపీ బర్త్డే సీఎం గారు. మన ప్రియతమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వజ్రోత్సవ జన్మదిన కార్యక్రమాన్ని ఈ రోజున శివం ఫౌండేషన్లో ఏర్పాటు చేసినటువంటి ఒంగోలు పార్లమెంట్ తెలుగు మహిళా కార్యదర్శి మండవ లావణ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారి 75 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో ఉండటం నాకు తెలిసి భారతదేశంలో ఇటువంటి అరుదైనటువంటి రాజకీయ నాయకుడు మరొకరు ఉండరనేటువంటి నా యొక్క అభిప్రాయం. వారు ఈ 49-50 సంవత్సరాల్లో కూడా ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలుపెట్టుకొని ఈనాటికి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా, విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూచిగా, మార్గదర్శకునిగా వారి హయాంలో ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందాలని, ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందుండాలి అంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని చెప్పని ఆశిస్తూ ఉన్నాం. అలానే ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని లక్షల మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వాటిని ఈరోజు కూడా ఒక అమెరికా వెళ్తే ఒక కంపెనీ ఎగ్జిక్యూటివ్ లాగా, లేకపోతే ఐరోపా వెళ్తే ఇంకొక వ్యాపారవేత్తలాగా, ఇప్పుడు కూడా బజార్లమ్మట ఒక 50 సంవత్సరాల అనుభవం రాజకీయ నాయకుడు కూడా, ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్కి కొన్ని కంపెనీలు తీసుకురావాలి, నన్ను నమ్ముకున్నటువంటి ఈ లక్షలాది మంది ఉద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వారికి ఈ సందర్భంగా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పిన కోరుకుంటూ, వారి హయాంలో మురళీకృష్ణ గారు చెప్పినట్టు 100 సంవత్సరాలు కూడా వారు పుట్టినరోజు జరుపుకొని ఈ ఆంధ్రప్రదేశ్కి మార్గదర్శిగా, దిక్సూచిగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా మరియు ఈ అవకాశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మండవ లావణ్య గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగు మహిళా నాయకురాలు మండవ లావణ్య గారి ఆధ్వర్యంలో ఇవాళ ఒంగోలు సంతపేట శివం శరణాలయంలో వృద్ధుల సమక్షంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ వసంతాలు పుట్టినరోజు జరుపుకునే సందర్భంగా ఈ పేదల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో అన్ని ప్రాంతాలు తిరిగి 400 మంది పేదలకి అన్నదానం కూడా నిర్వహించి ఆ మహానుడి పేరు మీద జన్మదినోత్సవాన్ని అందరి సమక్షంలో జరుపుకోవడం ఆనందంగా ఉంది. రాబోయే కాలంలో ఆయన మన రాష్ట్ర అభివృద్ధికి, యువతకి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఒంగోలు 33వ డివిజన్లో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సూచన మేరకు 33వ డివిజన్ అధ్యక్షులు నల్లూరు రవి ఆధ్వర్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 33వ డివిజన్లో సీఎం పుట్టినరోజు సందర్భంగా పేదలకు మెడికల్ క్యాంపు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మెడికల్ క్యాంపులో పాల్గొని పరీక్షలు చేయించుకొని ఉచితంగా మందులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పాటిబండ్ల వెంకటేశ్వర్లు మాస్టారు, టౌన్ కార్యదర్శి గంగవరపు కృష్ణమోహన్, ఎర్రచెల్ల యలమంద, మండే శ్రీమన్నారాయణ, గోనుగుంట్ల యోన, ఏటి బ్రహ్మయ్య, అప్పలినేని ప్రవీణ్ కుమార్, పెరికల అనిల్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మచ్చలేని చంద్రుడా, స్వచ్ఛ భారతీయుడా, అచ్చ తెలుగు తమ్ముడా, చంద్రబాబు నాయుడా, నీ వల్లే వెలుగుతోంది తెలుగు కాగడా, ప్రజల మెప్పు పొందుతున్న ప్రగతి యుద్ధ వీరుడా. జయోస్తు జయ జయోస్తు జయ జయోస్తు. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవ
నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మగౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా ప్రత్యేక హోదా సంపాదించగరే 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో 75 పుట్టినరోజు జరుపుకుంటున్న నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. కంటి తరపున స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్, గుండెకు సంబంధించి చైతన్య కార్డియాక్ సెంటర్ నుంచి మేము ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొన్నాము. నా పేరు డాక్టర్ విష్ణుప్రియ, శుక్లం మరియు నీటికాసులు స్పెషలిస్ట్. ఈ క్యాంపులో చాలామందికి కళ్ళజోడు పరీక్షలు మరియు శుక్లాలు మరియు కొన్ని పరీక్షల ద్వారా వీళ్ళకి పొరలు ఉన్నాయి అని తెలిసాయి. సో వీళ్ళకి కళ్ళజోడు కానీ డిస్కౌంట్ ఇప్పించి కళ్ళజోడు ఇప్పిస్తాము అండ్ శుక్లాలు కూడా ఫ్రీగా చేస్తాము. జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా మా నాయకుడు శ్రీ దామచల జనార్దన్ గారు సూచన మేరకు 33వ డివిజన్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశాం. ఈ మెడికల్ క్యాంపులో ఐ స్పెషలిస్ట్ అండ్ హార్ట్ స్పెషలిస్ట్ అంటే కార్డియాక్ స్పెషలిస్ట్ మేడమ్స్ ఇద్దరు వచ్చేసి ఫ్రీగా ఇక్కడ జనాలకి మెడికల్ క్యాంపు సర్వీస్ చేస్తున్నారు. ముందుగా మేము చంద్రబాబు నాయుడు గారికి మా 33వ డివిజన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన సీఎం ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలను ఈరోజు మంగమూరు రోడ్లోని 33వ డివిజన్లో కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ఏరియాలో పేదలు ఎక్కువ, వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి మా నల్లూరు రవి గారి అధ్యక్షతన ఈరోజు 33వ డివిజన్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయటం, దీనికి మా నాయకులు ప్రీతమ నాయకులు దామచల్ల జనార్దన్ రావు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ క్యాంపుని ఇక్కడ ఏర్పాటు చేసుకొని అదేవిధంగా ఈసీజీ కానివ్వండి కంటి సమస్యల పరిష్కారానికి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏరియా ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అందరం భావిస్తూ అదేవిధంగా మా నాయకులు సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం.
అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఒంగోలులో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా 33వ డివిజన్ ఒంగోలు డివిజన్లో ఈరోజు కంటి వైద్యం అలాగే గుండె సమస్యలు ఈ కార్యక్రమాలని ప్రత్యేకంగా పెట్టడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి అందరూ చాలామంది పాల్గొన్నారు. దీనివల్ల పేదలు ఈ ఏరియాలో పేదలు ఎక్కువగా ఉన్నారు, కంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. డాక్టర్ గారు ఫ్రీగా చూసి ఆపరేషన్ కానీ కళ్ళజోళ్ళు కానీ ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం మన సీఎం చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.